నమస్తే. నేను సిరి. సమంత, నాగచైతన్య గారు విడిపోయిన తర్వాత ఎప్పటినుంచి అంటే నాగచైతన్య గారు పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ సమంత గారైతే ఇంకా సింగిల్‌గానే ఉన్నారు అన్నట్టు మనకి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు కూడా వరుడు ఎవరు అని చెప్పేసి చాలామంది పేర్లయితే ఆమె పక్కన వచ్చినాయి. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక వ్యక్తి అని చెప్పేసి అయితే నెట్టింట్లో వైరల్ అవుతుంది. పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సో దీంతోనే సమంత గారు పెళ్లి చేసుకున్న వ్యక్తి వరుడు ఇతనే అని చెప్పేసి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చాలా రోజుల నుంచి సమంత గారు, నాగచైతన్య గారు విడిపోయిన తర్వాత చాలా అంటే చాలా అసలు వీళ్ళిద్దరు ఎవరిని పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి ఒక చర్చ అయితే జరిగింది. అందులోనే మళ్ళీ ఏంటంటే నాగచైతన్య గారు శోభిత గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మరి సమంత పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి కొన్ని వార్తలు ఏంటంటే ఆమె అసలు ఇంకా పెళ్ళే చేసుకున్నానని చెప్పేసి. కానీ ఇప్పుడు మాత్రం సమంతకి వరుడు దొరికేశాడు. ఇంకా మరి కొద్ది రోజులలో ఇంకా పెళ్ళి అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మీరు అన్నట్టు ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకొని విడిపోయాక భర్త పెళ్లి చేసుకుంటే ఇంకా భార్య కూడా ఈమె కూడా సింగిల్గా ఉండిపోయింది అని సగటు ప్రేక్షకుడికి ఒక ఆతృత ఉంటుంది. అంటే అరే ఆయన ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు కదా, ఈమె కూడా ఎవరినో చేసుకోవచ్చు కదా, మనిషి అన్నాక జీవితంలో తోడు అవసరం కదా అని రకరకాలుగా అంటుంటాం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ గారు విడిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకో పెళ్లి చేసుకున్నారు, ఈవిడ కూడా ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. అరే రేణు దేశాయ్ ఇంకో పెళ్లి చేసుకుంటుందా మా అన్నని వదిలేసి అంటే, మరి అన్న ఇంకోటి చేసుకున్నప్పుడు ఈవిడ ఇంకోటి చేసుకుంటే తప్పేముంది? అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు చైతన్య చేసుకున్నారు కాబట్టి శోభితాని ఈవిడ కూడా ఎవరినో చేసేసుకోవాలి, వీళ్ళ తాపత్రయం ఎలా ఉంటుంది, వీళ్ళ మనసులో అభిప్రాయాన్ని ఆవిడకి ఆపాదించేస్తారు. ఫ్యాన్స్ కూడా వీళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ అభిమాన నటి లేదా అభిమాన నటుడు ఉండాలని కోరుకుంటారు. సో ఇక్కడ సమంత రీసెంట్గా రాజ్ అండ్ డీకే డైరెక్షన్ వాళ్ళు తెలుగు వాళ్ళే. రాజు మీరు అన్నట్టు నిడమూరు ఏదో సంథింగ్ అని పేరు, డీకే అని ఇంకో ఆయన ఉంటాడు. ఆయన ఫ్యామిలీ మెన్ సిరీస్, ఫ్యామిలీ మెన్ 2 సిరీస్, తర్వాత సిటాడెల్, మధ్యలో షాహిద్ వచ్చింది ఏదో మన ఫేక్ నోట్లకు సంబంధించి అన్నీ సూపర్ హిట్లు అవి. సో అయితే ఈ మధ్యన సిటాడెల్లో కూడా రెండోసారి వర్క్ చేయడం వల్ల ఆ డైరెక్టర్తో కనపడడం, అలాగే రీసెంట్గా తమిళనాడులో ఏదో మన కబడ్డీ టైప్లో ఏదో గేమ్ ఉంటుందంట. ఆ గేమ్కి సంబంధించి ఈమె ఒక జట్టు ఈమె కొన్నది. సో ఆ జట్టు కొన్నప్పుడు దాని ఇనాగ్రేషన్కి ఈ రాజు కూడా వచ్చారంట. వచ్చినప్పుడు ఇద్దరు చేతులు పట్టుకొని కలిసి తిరగడం కనబడడం కానీ చూసాం. అవి ఫోటోలో రావడం ఓకే, గతంలో కూడా రాజుతో క్లోజ్గా ఉన్నారని, రాజుతోనే 2-3 సార్లు ఎయిర్పోర్ట్లో కనబడ్డారని, ఇప్పుడు నిన్న చెన్నైలో కూడా ఆ జట్టు ఇనాగ్రేషన్ సంబంధించి దగ్గరగా ఉన్నారని రకరకాలుగా. ఇప్పుడు ఇద్దరు కలిసి క్లోజ్గా మాట్లాడుతున్నారంటే వాళ్ళ మధ్యలో ఏ రిలేషన్ ఉందో మనకు తెలియదు. ఈవెన్ అన్నా చెల్లెలు కూడా క్లోజ్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. లేదా ఇండస్ట్రీ అనేసరికి ఇద్దరు క్లోజ్గా మాట్లాడుతున్నారంటే లివింగ్ రిలేషన్లో ఉన్నారు, ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, లేకపోతే కంటిన్యూస్గా కనబడుతుందా, ఆయనతో ఈమె కనబడుతుంది, ఈమెతో ఆయన కనబడుతున్నాడు అన్నట్టుగా కథలుగా రాసేస్తున్నాం. కానీ ఆవిడైతే ఎక్కడ డిక్లేర్ చేయలేదు. అంటే ఇక్కడ ఒక వార్త ఏంటంటే సార్, నాగచైతన్య సమంత గారికి డివోర్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అఫైర్ తెలిసింది కాబట్టి, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి నాగచైతన్యకి తెలియడం వల్లనే డివోర్స్ ఇచ్చి ఇప్పుడు శోభిత గారిని చేసుకున్నారు అని చెప్పేసి. ఇది అంటే నేనన్నది కాదు, ఒక వ్యక్తి నాతో చెప్పడం, అది కూడా సినిమా ఇండస్ట్రీకి తెలిసిన వాళ్ళు, పెద్ద వ్యక్తులు అంటే మేబీ పెద్ద వ్యక్తులు చెప్పుండొచ్చు, ఆ మహానుభావులకి తెలిసేమో నాకు తెలియదు. నేనైతే అది అనుకోవట్లేదు. ఎందుకంటే ఆమె నిజంగా అలా అనుకుంటే అది కట్ అయిపోయిన మరుక్షణం పెళ్లి చేసుకునేది కదా. ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పెళ్లి చేసేసుకొని మొగుడిని వదిలేసి వెళ్ళిపోయి అక్కడ ముంబైలో మకాం పెట్టేసింది, డేటింగ్ చేసేసింది, అది తెలిసే నాగచైతన్య విడాకులు ఇచ్చేసాడు అని చెప్పేసి అంటున్నారు. అదే అంటున్నానండి, ఒకవేళ నిజంగా ఆమెకు ఆ ఇంట్రెస్ట్ అది ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మైల్డ్గా తయారయ్యి వ్యాధిగ్రస్తురాలు అయిపోయి ఈషా ఫౌండేషన్కి వెళ్ళి ఒక 3-4 నెలలు ఉండిపోయి మారిపోయి, ఒకవేళ ఎవరైనా ఏదైనా అడిగినా కూడా మొహం చాటేసేసి అంత ఉండదు కదా ఓపెన్గా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అన్నాక కామను ఏముందలే వాళ్ళకి ఏముందలేరా అనుకుంటారు చాలామంది ప్రేక్షకులు. అలా అనుకున్నప్పుడు వాళ్ళు కూడా అట్లా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు కదా. ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు 3-4 భర్తలను పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అవును. కాబట్టి అప్పుడు ఇంకా మీడియా అంత లేదు కాబట్టి ఎవరికి తెలిసేది కాదు, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. అలాంటప్పుడు ఆమె అంత పాష్ కల్చరు అంత ఇది ఉన్నప్పుడు
మనసు ఇరిగిపోయాక ఇదైపోయాక నువ్వెంత నేనెంత అనుకొని వేరే వాళ్ళని చేసేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆమె ఎవరికి సంజయ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్ ఒక నిమిషం, ఏంటంటే సమంత గారు నాగ చైతన్య గారు ప్రేమించుకోలేదు, సమంత ప్రేమించింది, నాగ చైతన్య ప్రేమించాల్సి వచ్చింది. సమంత గారే అంటే ఎక్కువగా రాసుకొని పూసుకొని తిరిగారు, దానికోసం పెళ్లి చేసుకున్నారు అన్నట్టు అట్లా జరుగుద్దా సార్ అంత ఇదిగా? అలా అనుకుంటే ఆమె చాలా ట్వీట్లు కూడా చేసింది కదా, నాకు వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇచ్చాను అవన్నీ వేస్ట్ అయిపోయాయని, కుక్కని పెంచుకుంటున్నాను అది ఇచ్చే ప్రేమ నాకు లైఫ్లో ఇంకెవరూ ఇవ్వలేదని, అనవసరంగా మనుషుల్ని ప్రేమించాను కానీ జంతువులు ప్రేమించినా లైఫ్ బాగుండేదని, అలా అంటే ఇలాంటి అర్థాలు వచ్చేలాగా రకరకాలుగా ఎక్స్లో పోస్ట్ కూడా చేసింది. అతనికి పెళ్ళి అవుతున్న సందర్భంలో ఈవిడ మామూలుగా పోస్ట్ పెట్టినా ప్రేక్షకులందరూ ఒక పైగా చైతన్యకి పెళ్ళి అవుతుంటే అందుకే వీళ్ళగా తట్టుకోలేక బాధతో చేసిందని మ్యాక్సిమం సమంతకి ఫేవర్గానే నెట్జెన్స్ వారు స్టార్ట్ చేశారు. సమంత మంచిదే, తను చాలా ఇదిగా చేసింది, తను స్టార్ హీరోయిన్, ఒక విధంగా చెప్పాలంటే చైతన్య కన్నా ఎక్కువ స్టార్ ఇమేజ్ ఆమెకే ఉంది అని అన్నట్టు కూడా చాలామంది ట్రోల్స్ చేశారు. అది ఇప్పుడు నాలుగు గోడల మధ్యన జరిగే వ్యవహారము ఆమె తప్ప అతను తప్ప అని నోబడీ కెన్ జస్టిఫై, నోబడీ. మ్యాక్సిమం మనకు తెలిసిన సిమ్టమ్స్, మనకు తెలిసిన ఆ కుర్రోడు యొక్క అలవాట్లు పద్ధతులు బట్టి అబ్బాయి తాలూకు వాళ్ళందరూ అమ్మాయిని తిడతారు, అమ్మాయి తాలూకు వాళ్ళందరూ అబ్బాయిని తిడతారు. బట్ కొన్ని వరకు జస్టిఫై చెయ్యొచ్చు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటని. మ్యాక్సిమం వాళ్ళ బిహేవియర్ బట్టి మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మన ఆదరించే బట్టి, వాళ్ళకి మనకు మర్యాద ఇచ్చేదాన్ని బట్టి ఇది కొంచెం తేడారా లేకపోతే వీడు కొంచెం తేడారా అని మనకు తెలుస్తుంది. బట్ అవి నాలుగు గోడల మధ్యన జరిగేవి, ఎవరిని చెప్పలేము. అలాగని చైతన్య ఇంతవరకు సమంత గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈవెన్ ఆవిడ కూడా పరోక్షంగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిందే కానీ ఎక్కడ ఇంక బరస్ట్ అవ్వలేదు. బాధపడింది, డిప్రెషన్లోకి వెళ్ళి కొన్ని సందర్భాల్లో ఆమె గ్లాసెస్ పెట్టుకొని షేడ్స్ పెట్టుకొని కూడా వచ్చింది, ఆమె ఎక్స్ప్రెషన్ తెలియకుండా ఉండడం కోసం, ఏది ఈవెంట్స్కి వచ్చేటప్పుడు. మొన్న ఐఫా అవార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా రానా కజిన్, ఒకప్పుడు సిస్టరు, ఇప్పుడు ఏదో అన్నట్టుగా అని అంటే, నేను సీరియస్గా చెప్తే మీరు కామెడీ చేస్తున్నారంటే నాకు ఆ కామెడీ నచ్చట్లేదు ఇప్పుడు అని కూడా చెప్పింది. అంటే ఆ కామెడీ నచ్చే పరిస్థితులు పోయాయి. అంటే ఓవర్ ఏ పీరియడ్ పర్సన్స్ మెచ్యూరిటీ పెరుగుతుంటుంది. రైట్. ఇంకొకటి ఏంటంటే డివోర్స్ అయిన అమ్మాయిల్లో మెచ్యూరిటీ అనేది, చైల్డిష్నెస్ అనేది ఉండకుండా ఆ మెచ్యూరిటీ అనేది పెరిగిపోతుంది. మనం రీసెంట్గా ఆమె ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సొసైటీలో విడాకులు అయిపోయంటే ఆ స్త్రీల పట్ల సొసైటీ గౌరవభావంతో ఉండదు, చాలా తక్కువగా చూస్తుంది. అంటే తినకే అమ్మాయికే తిన్నదరక్క వాడిని వదిలించుకుందనో లేదంటే కావాలని తప్పుకుందనో, అడ్జస్ట్ అయిపోవచ్చు కదా, కాంప్రమైజ్ అయిపోవచ్చు కదా అన్నట్టు మాట్లాడతారు. బట్ ఈ నిర్భయ చట్టాలు వచ్చిన తర్వాత అమ్మాయిలు కూడా ఎక్కువ మంది తప్పు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మొన్న ఒక ఫిమేల్ జడ్జి కూడా స్టేట్మెంట్ ఇచ్చేదిగా, 65% అమ్మాయిలవే తప్పు ఉంటున్నాయంట ఓవరాల్గా ఈ డైవర్స్ కేసులో, 35% అబ్బాయిలు ఉంటున్నాయంట. అంటే పర్సంటేజ్ మారిపోయింది. ఒకప్పుడు అలా ఉండేది, ఒకప్పుడు అబ్బాయిలది ఎక్కువ మిస్టేక్ ఉండేది, అబ్బాయిలది 80-90% ఉండేది. ఇప్పుడు అది మారింది అన్నట్టు కూడా ఒక లేడీ మెజిస్ట్రేట్ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే చెప్పలేం. అంటే సమంత గారు ఎందుకు అలాగా అయ్యారు ఏంటంటే ఆవిడకంటే ఒక లైఫ్ ఉంటుంది కదా. మేబీ ఒకవేళ ఇష్టమైన ఒకటైనా తప్పేముంది, లేదు సింగిల్గా ఉండాలి అదే కదా వాళ్ళ బాధ. ఏంటంటే మీరు ఈయన ఇంకోటి చేసుకుంటే తప్ప లేదు, ఆ మనసుకు నచ్చిన ఒక ఫ్రెండ్గా అన్నిటిగా ఉన్నారేమో. ఒక సెర్టైన్ కల్చర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్లీగా చాలా ఇదిగా మూవ్ అవుతుంటారు. అంత మాత్రాన అది పెళ్ళికే దారి తీయాలని ఏం లేదు. ఇవాళ లేపు 16-17 years అబ్బాయిలు లివింగ్ టుగెదర్ అంటే ఆ స్థాయి, ఆ పొజిషను, ఆ కల్చరు, పైసలు కొదవుండదు. ఇక వాళ్ళు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళకేం ఫరక్ పడదు, వాళ్ళేం పట్టించుకోరని నేను అనుకుంటున్నాను. మనం గుద్దులాడుకోవడమే తప్ప నిజాలు అనేది ఆ రోజు వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట మనకి. రైట్ సార్, మరి చూద్దాం మరి సమంత గారు ఆ రాజ్ని పెళ్లి చేసుకుంటారా లేదా ఏంటనేది మరి కొద్ది రోజుల్లో అయితే మనకు తెలిసిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.